జగన్మోహన్ రెడ్డి కావాలి. ఎందుకని? ఆయన సంక్షేమ పథకాలు ఎక్కువ చెప్పి చేశారు కనుక. మీకు ఎలాంటి పథకాలు అందినాయి సార్? అమ్మఒడి అందింది, మా అమ్మకి 45 సంవత్సరాలు, వైఎస్ఆర్ చేతి అందింది, ఫ్లాటు, ఆటో డబ్బులు. మరి ఇంత మంచిగా పరిపాలిస్తున్న అతన్ని సైకో రౌడీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సైకో రౌడీ అంటాడు, చెప్పు కొడతా అంటాడు. సినిమాలో తిరిగే వాళ్ళు మాట్లాడితే ఏమొచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకుడి నుంచి పుట్టినాడు, రాజకీయ నాయకుడు చేసినాడు, పథకాలు పద్ధతులు ఉంటాయి. ఈ సినిమాలో డాన్స్ చేసి తప్పులేదు, గంటకు మాట మాట్లాడేవాడు చంపేస్తా, చెప్పుతో కొడతా, నేను లేగితే మనిషిని కాదు, నోటి మీద దొల్లి ఆడుతా, అసలు క్షణాలుగా నవ్వుతున్నాను. ఆడ మన్నారు చంద్రబాబు నాయుడు చేస్తే పొనుకొని ఉన్నాడు. అన్నీ గెలిపించాడు, అన్నా గెలిపించుకోవచ్చుగా. అసలు నేనేం చేస్తానని చెప్పకుండా నేను వాడితో పట్టు వీడితో పట్టు, మోడీ గారు అది చేస్తాను ఇది చేస్తాను, మోడీతో కాసేపు డిస్మిస్ అంటాడు, కాసేపు కాంగ్రెస్తో అమ్మంటాడు, కాసేపు కాంగ్రెస్ తరిమి కొట్టాలంటాడు. ఏదో అసలు జనరల్ నాలెడ్జ్ కొంచెం తెలుసుకుంటాడు. ఈ డాన్స్ చేసేవాడు తెలుసుకోలేడు, చెప్పిందండు ఒకటి తెలుసుకోవాలి, ఒకటి చెప్పింది నాది, ఆ రెండు లేనాడు వేస్ట్. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఇంటికి బియ్యం ఆటోమేటిక్ బియ్యం వస్తున్నాయి, ఇంటికి మామూలుగా పెన్షన్ ఎత్తున్నారు. ఏ పథకం రేషన్ కార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా, ఆధార్ కార్డులో ప్రాబ్లం ఉన్నా, మనకి ఏదైనా స్కూల్లో బయట పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయినా కూడా ఇంటికి వచ్చేటికి వెళ్తున్నారు. నెంబర్ 1 ఉంది. ప్రజల దగ్గరికే పాలన వచ్చేసింది, ప్రజలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన స్థాయి అంతా వార్డు నెంబర్కి గెలిచాడా, ప్రెసిడెంట్కి గెలిచాడా, ఎమ్మెల్యేకి గెలిచాడా. కాకపోతే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా పండగ డబ్బులు తీసుకోవడం, లేకపోతే సింగల్గా పోటీ చేయొచ్చుగా, వ్యతిరేకతలు సింగల్గా రావచ్చుగా. కాసేపు చంద్రబాబు పొత్తు అంటాడు. ఏంది సీఎం వాళ్ళని కళ్ళగా అన్నారు కాపు నాయకులు, ఈడో అమ్ముకున్నాడు. జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. నారా లోకేష్ ఇప్పుడు పోటీ చేసి గెలిస్తే అతని గురించి మాట్లాడుకోవచ్చు. అతను ఏముంది, అది పాదయాత్రలో చేశాడు మొన్న దాకా. పాదయాత్రలో అసలు అనిపించిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పాదయాత్ర అంటే 5 సంవత్సరాలు పూర్తయింది. నెంబర్ 1 చేశారు, చెప్పింది చేశాడు. వాళ్ళు 2014 మేనిఫెస్టో తీసుకురాడు, 2019 మేనిఫెస్టో తీసుకుంటారు. ఎవరు మాటలు నమ్ముతారో జనం తెలిసిపోయింది. సింగల్గా వస్తా అన్నవాడు, నేను మంచి చేస్తేనే ఓటేమని అడిగిన భారతదేశ చరిత్రలో ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ సీఎంగా గెలుస్తేనే కాదు, 175 చంద్రబాబు నాయుడు కూడా గెలవడు, లోకేష్ గెలవడు, పవన్ కళ్యాణ్ గెలవడు. వీళ్ళందరికీ ఒక యాత్ర ఉంది, జయము జయము చంద్ర అని పాడుకుంటా ఉంటాం మేము బస్సుల్లో తిరిగి. వీళ్ళకి ఆల్రెడీ రెస్ట్ ఇచ్చేసారు తెలంగాణలో. తెలంగాణ పోయి సెటిల్ అవుతారు ముగ్గురు.